గత వారం 10 రోజుల నుంచి మనం చూసుకుంటూనే ఉన్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములు 400 ఎకరాలు కబ్జాకు గురవుతున్న భూముల గురించి విద్యార్థులు కానీ, ప్రొఫెసర్లు కానీ, క్యాంపస్ కమ్యూనిటీ కానీ ఏ విధంగా అయితే ఉద్యమాలు చేస్తున్నదో, ఏ విధంగా అయితే పోరాటాలు చేస్తున్నదో, ఈరోజు కూడా ప్రొఫెసర్లు, క్యాంపస్ సంబంధించిన ప్రొఫెసర్లు ఈ చలో ఈస్ట్ క్యాంపస్ అని పిలుపునిస్తే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మిగతా విద్యార్థులతో కలిసి ఈస్ట్ క్యాంపస్కు వెళ్ళడం జరిగినది. ఆ ప్రాసెస్లో ఏదైతే విద్యార్థులు, ప్రొఫెసర్లు ఎవరైతే అక్కడికి వెళ్ళినారో వాళ్ళందరి మీద విద్యార్థులు అట్లీస్ట్ గర్ల్స్ అని కూడా చూడకుండా, అమ్మాయిలను చూడకుండా పోలీసులు విచక్షణారహితంగా లాఠీ చార్జ్ చేయడం జరిగినది. అదేవిధంగా అదే యూనివర్సిటీ ఆ ఈస్ట్ క్యాంపస్ సంబంధించిన మ్యాథ్స్ డిపార్ట్మెంట్ అయితేంది, మేనేజ్మెంట్ స్టడీస్ డిపార్ట్మెంట్ అయితేంది, ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లకి క్లాస్లోకి పోవడానికి విద్యార్థులు పోతే క్లాస్లో పోవడానికి విద్యార్థులను అనుమతించలేదు. ఎగ్జామ్స్ ఉన్నా కానీ ప్రొఫెసర్లను అనుమతించలేదు క్లాసులు చెప్పడానికి. ఇప్పుడు విద్యార్థులకు ఏం భావం అవుతుందంటే, మాకు కూడా ఏం భావం అవుతుందంటే, ఈ 400 ఎకరాలు కబ్జా చేయడానికే ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదా, మొత్తం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని కబ్జా చేయడం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని చెప్పి అయోమయానికి కూడా ఇప్పుడు విద్యార్థులకు గురవుతున్నాం. ప్రొఫెసర్లు, స్టూడెంట్స్, అమ్మాయిలను కూడా చూడకుండా లాఠీ చార్జ్ చేయించిండు సీఎం రేవంత్ రెడ్డి. ఏదైతే ఇందిరమ్మ రాజ్యం అని చెప్పిండో, ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది? ఇండ్లు కూలగొచ్చడమా? ప్రజాపాలన అంటే ఏంది? ప్రభుత్వ యూనివర్సిటీని భ్రష్టు పట్టించడమా? తెలంగాణకే తలమానికమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా విద్య ఏదంటే ప్రపంచ ప్రఖ్యాతికి చెందిన విద్య హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అందించడం జరిగినది. కొంతమంది ప్రొఫెసర్లు, ఇక్కడ ఉన్న ప్రొఫెసర్లకు పేటెంట్ రైట్స్ ఉన్నాయి. అటువంటి పేటెంట్ రైట్స్ ఉన్న ఈ ప్రొఫెసర్ ప్రెస్టీజియస్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈరోజు 400 ఎకరాల్ని కబ్జా చేయాలని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించడం ఇది చాలా బాధాకరం. అదేవిధంగా నిన్న ప్రెస్ మీట్ చూస్తే ముఖ్యమంత్రి అయితేంది, మంత్రులు అయితేంది, ప్రెస్ మీట్లో ఏమంటే ప్రజల్ని ఏమరపాటు గురి చేస్తున్నట్టు, ఇది పేదల భూమి అంటున్నారు. 1974లో 2300 ఎకరాలు అకాడమిక్ పర్పసెస్ మాత్రమే వాడుకోవాలని చెప్పేసి ఇందిరాగాంధీ ఆ రోజు మంజూరు చేసినది. ఈరోజు అదే కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి 400 ఎకరాలని కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నాడు. మొన్న ఏమన్నాడు? నిన్న ప్రెస్ మీట్లో పేటీఎం బ్యాచ్ అట. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులకే రక్షణ లేకుండా బయట నుంచి ఎవరు వచ్చి పోరాటం చేస్తారు? కేవలం మేము మా యూనివర్సిటీ ల్యాండ్స్ కాపాడుకోవడం కోసం మేము ఉద్యమాలు చేస్తున్నాం, మేము కేసులు పెట్టించుకుంటాం. ఇక్కడ బయట నుంచి మా ఇంట్లోకి వచ్చేది ఇది. మీలాగా ముడుపులు ఇచ్చి సీఎం కాలే, మీలాగా ముడుపులు ఇచ్చి మంత్రులు కాలే, మీలాగా ముడుపులు ఇచ్చి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాలే. కేవలం మేము విద్యార్థులం ఇక్కడ చదువుకుంటున్నాం, మేము ఉద్యమం చేసేది మా ల్యాండ్ మాకు ఇవ్వాలని చెప్పేసి మేము పోరాటం చేస్తున్నాం తప్ప మీ ల్యాండ్ ఏమి మాకు కావాలని చెప్పేసి మేము పోరాటం చేస్తలేము. అదేవిధంగా ఏదైతే మంత్రులు, ముఖ్యమంత్రి ఎలా అయితే కఠినంగా ఉన్నారో విద్యార్థి పరిషత్ కూడా సవాల్ చేస్తున్నది. ఒక్క ఇంచు కూడా మేము వెనకడిగేసేదే లేదు. ఎట్టి పరిస్థితుల్లో మాకు కావాల్సిన 400 ఎకరాలు మా యూనివర్సిటీకి రాసిచ్చే వరకు కూడా మీ ఉద్యమాన్ని ఆపమని కూడా హెచ్చరిస్తున్నాం. ఈ 400 ఎకరాల భూమి మాది. ఇందులోని అనేక జింకలు ఉన్నాయి, అనేక రకమైన రకమైన చాలా స్పీషీస్ ఉన్నాయి. ఈ 400 ఎకరాల్లో ఈ 400 ఎకరాలు ఎవరిది కాదు, ఇది మాది. మా భూములు మేము అడగడానికి వస్తే ఆడపిల్లని కూడా చూడకుండా వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తున్నారు. మీకు ఎవరిచ్చారో హక్కు లాఠీ చార్జ్ చేయడానికి ఆడపిల్లల మీద? ఎవరేం అడగరు అనుకుంటున్నారా? స్టూడెంట్స్ యూనియన్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? స్టూడెంట్స్ మేము ఉన్నాం, ఏబీవీపీ ఉంది, ఇక్కడ ప్రశ్నించడానికే ఉన్నాం మేము. ఈ యుద్ధం ఆపము. మీరు మీ డెసిషన్ ని హాల్ట్ చేసుకునే వరకు మేము ఈ యుద్ధాన్ని అయితే ఆపము. నిరసన వ్యక్తం చేస్తూనే ఉంటాము. రేవంత్ రెడ్డి గారికి మరీ చెప్తున్నాము, మీరు వచ్చారు, మా భూముల్ని చూశారు, ఫుట్బాల్ ఆడడానికి వచ్చారు, గుంటనక్కలాగా మీరు గుంటనక్కలాగా మా పొలాల్ని, మా 400 ఏకర్స్ ని మీరు తీసుకెళ్లిపోతున్నారు. ఇది అయితే అస్సలు మంచిది కాదు. ముందే చెప్తున్నాం మీకైతే. మేము అసలు ఆడపిల్లల మీద స్టూడెంట్స్ అనుకుంటున్నారా, దొంగలు అనుకుంటున్నారు? మేము ఇక్కడ చదవడానికి వచ్చాం. మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు. మేము స్టూడెంట్స్ ఇక్కడ చదువుకోవడానికి మాత్రమే వచ్చాము. వేరే రాష్ట్రాల వాళ్ళందరూ ఎందుకండి బీఆర్ఎస్ ప్రభుత్వానికో దేనికో పేటీఎం బ్యాచ్ లాగా మేము ఎందుకంటే వెళ్తాము? నోటికి వచ్చినట్టు స్టూడెంట్స్ మీద ఏమనరని నోటికి వచ్చినట్టు అరిస్తే మేము మాత్రం ఊరుకొని చెప్తున్నాము. మాకు మా 400 ఎకరాల భూమి కావాలి. మీరు ఈ ఫారెస్ట్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసి మీరు ఏ డెవలప్మెంట్ తీసుకురావాలనుకుంటున్నారో ఏ ప్రపంచానికి అర్థం అవట్లేదు. ఇది ఓన్లీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇష్యూ కాదు, తెలంగాణ ఇష్యూ మాత్రమే కాదు, ఇది హోల్ నేషన్ ఇష్యూ. We want everyone to share all this news throughout India. We want to amplify our problem. We have to amplify our voice. We have to make this a national issue and halt this decision. Thank you so much. But they are against us and వాళ్ళు ఇంకా బయట వేరే వాళ్ళ నుంచి తీసుకొచ్చి కొట్టిపిస్తున్నారు. ఈవెన్ టీచర్స్ ఆర్ సపోర్టింగ్ us and the staff
staff, faculty, and everyone is supporting us, but the government isn't understanding that, and they're also being brutal against the students, and they're forcing us to take back our issue back. आज सुबह हम लोगों ने एक कैंपस भ्रमण का ऑर्गेनाइज किया था, जिसमें फैकल्टीज, नॉन टीचिंग स्टाफ, स्टूडेंट्स और जो भी यूनिवर्सिटी के स्टेक होल्डर्स हैं ज्वाइन करके पीसफुली हम लोग कैंपस भ्रमण कर रहे थे। जब हम इस कैंपस पर पहुंचे जहां पर हमारा डिपार्टमेंट स्कूल ऑफ इकोनॉमिक्स, स्कूल ऑफ मैनेजमेंट स्टडीज, स्कूल ऑफ मैथमेटिक्स एंड स्टैटिस्टिक्स है, वहां पर पुलिस का भारी बंदोबस्त था। पुलिस, हम लोगों ने पीसफुली रिक्वेस्ट किया कि लेट अस गो, हम वहां पर जाएंगे और वापस आएंगे, लेकिन पुलिस कोई बात नहीं मानी। हमारे साथ ऐसा बर्ताव किया जैसे हम आतंकवादी हैं, टेररिस्ट हैं। उन लोगों ने छात्रों पर लाठीचार्ज किया, फैकल्टीज, टीचर्स, प्रोफेसर्स को मारा, उन्हें इसके साथ अभद्रता किया और बुरा व्यवहार किया। हम लोग अपने लिए नहीं लड़ रहे, हम लोग आज हमको डिग्री मिलेगा हम चले जाएंगे, हम लोगों को यहाँ नहीं रहना। हम लोग तेलंगाना के लिए लड़ रहे हैं, हैदराबाद के लिए लड़ रहे हैं, यहाँ के लोगों के लिए, जानवरों के लिए लड़ रहे हैं। अब क्या रेवंत रेड्डी डिसाइड करेंगे कि कब हमें यूनिवर्सिटी में कहाँ और कैसे जाना है और क्या करना है? ये यूनिवर्सिटी एक ऑटोनॉमस इंस्टीट्यूशंस है, सेंट्रल गवर्नमेंट के एक्ट के, कांग्रेस गवर्नमेंट के एक्ट के थ्रू 1974 के पार्लियामेंट्री एक्ट के थ्रू इस्टेब्लिश हुआ। अब अपनी सरकार को तेलंगाना गवर्नमेंट, अपनी कांग्रेस पार्टी को तेलंगाना गवर्नमेंट डिफाई कर रही है। दिस इज लाइक 50th एनिवर्सरी ऑफ इमरजेंसी, दे आर सेलिब्रेटिंग इमरजेंसी इनसाइड यूनिवर्सिटी ऑफ हैदराबाद। हमें डिटेन कर रहे हैं, स्टूडेंट्स को मार रहे हैं, फैकल्टीज को मार रहे हैं। हमारे लिए कुछ वैल्यू नहीं है लैंड का, हम केवल लड़ रहे हैं क्योंकि ये पेड़ पौधे हैं, जीव जंतु और हैदराबाद की सिटीज है। यहाँ पीकॉक लेक है, अगर वहाँ कॉर्पोरेट IT कॉरिडोर बनता है तो लेक जो ग्राउंड वाटर रिचार्ज के लिए बहुत इंपॉर्टेंट है, ऑलरेडी हैदराबाद का ग्राउंड वाटर का कंडीशन बहुत खराब है, उसको डिस्ट्रॉय करेंगे, उसमें सीवर डालेंगे। पेड़ पौधे, ऑलरेडी साउथ इंडिया का मोस्ट पोल्यूटेड सिटी है हैदराबाद, जब पेड़ पौधे नहीं रहेंगे सांसें कहाँ से लेंगे? Right to healthy lifestyle is a constitutional right given by constitution to us. If they are destroying the forest, the carbon greenhouse effect will increase. हम कहाँ जाएंगे? सांस कहाँ से लेंगे? हमें लोगों का सपोर्ट चाहिए, हमें आपका सपोर्ट चाहिए। The students need your support. तेलंगाना उद्यम भी छात्रों का आंदोलन था, छात्रों ने ही तेलंगाना बनाया। अब ये छात्र चाहे तो तेलंगाना सरकार, रेवंत रेड्डी की सरकार को भी हिला सकते हैं, और हमें बस आपका सपोर्ट चाहिए। प्लीज सपोर्ट अस। Please subscribe to the channel and download the Politicos app from the links in the description.